లీడర్స్ ఇంకా మిగతా లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరికీ కాల్ చేయండి. షార్ప్ 8:05కి మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. లీడర్స్ మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ డౌన్ లైన్ కి కాల్ చేసి ఇన్వైట్ చేయండి. తర్వాత ఈ ప్రోడక్ట్ మేము ఎట్లా వాడాలి, లేకపోతే ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలంటే మేము ఏం చెప్పాలి అనే దాని గురించి మాత్రం మళ్ళీ మీరు మీ అప్లైన్ కి కాల్ చేయొద్దు. ఎందుకంటే మనకు సెషన్ పెట్టినప్పుడు ఆ సెషన్ ని యూటిలైజ్ చేసుకోండి, వాడుకోండి దాన్ని. ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ని వాడుతున్నాము, సిస్టమ్ ని కూడా వాడుకోండి. మీరు ఈ సెషన్ చేయాలంటే చేయలేరు కదా. ఎవరైతే సెషన్ పెట్టారో ఆ సెషన్ ని ప్రమోషన్ చేసుకున్నా సరిపోతుంది కదా. లీడర్ సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేసుకోండి, ఓకేనా? వీడియోని ఆన్ చేయండి. లీడర్స్ టీమ్ ని ప్రమోషన్ చేయండి. థర్టీ 32కి వచ్చేసి మళ్ళీ డౌన్ అవుతుంది. పద్మ మేడం, మేడం రెడీనా? నవీన మేడం, ఓకే. సో రైట్ లీడర్స్, సో సెషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తా ఉన్నాను మన గ్రేట్ లీడర్. సో మీకు చాలా సందర్భాలలో అందుబాటులో ఉండేటటువంటి లీడర్, మీ ఎదుగుదల కోసం ఈ రోజు ఒక వండర్ఫుల్ సెషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కరికి డౌన్ లైన్ కి పేరు పేరున కాల్ చేసి ఇన్వైట్ చేయండి. తెలుసు కదా మేడం వాళ్ళు, మేడం వాళ్ళు వచ్చేసి నియర్లీ ఒక 1.5 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు మంత్లీ. సో కారు కూడా తీసుకున్నారు. సో ఈ బిజినెస్ నుంచి రీసెంట్ గా ఒక 1.5 CR వరకు వర్త్ గల ఇల్లును కూడా తీసుకోవడం అనేది జరిగింది. హౌస్ కూడా పర్చేస్ చేశారు. సో దాన్ని అన్విల్లింగ్ అనేది కొంచెం ఉంది. సో అటువంటి గ్రేట్ లీడర్ ఈ రోజు మనకు టైం ఇచ్చారు అంటే లీడర్స్, ఈ రోజు మీ అందరి ఏమంటారు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు వస్తా ఉన్నారు. సో లేట్ చేయకుండా మేడం ని ఇన్వైట్ చేద్దాం. మధుగౌడ్ సార్ అండ్ నవీన మేడం, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, ప్లీజ్ కమ్ ఆన్ ద డిజిటల్ స్క్రీన్ మేడం. సో ఇంతకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడలేను, లోపల ప్లాన్ జరుగుతుంది మాకు. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ ఓకేనా? ఎస్ మేడం, ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నోట మా ఇన్విటేషన్ తీసుకున్నందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెరీ వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్ లీడర్స్. ఆల్రెడీ మా బయోడేటా మొత్తం సార్ చెప్పారు. ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు మీకు అందుబాటులో మీరు చూస్తున్న లీడర్లో ఒక్కరు అన్నట్టు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది. సో నా పేరు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా లీడర్. నా పేరు వచ్చేసి నవీనా మదిగౌడ్. నేను సార్కి బిజినెస్ లో హెల్ప్ చేస్తూ ఉంటాను. లేడీస్ థింగ్స్ కావచ్చు, అంటే మన బిజినెస్ లో ఎలా అంటే ఈ జెండర్ వాళ్ళే చేయాలి అన్నట్టు ఏం ఉండదు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి వెళ్ళి చాలా పెద్ద ముసలి వాళ్ళ వరకు చేసుకునే బిజినెస్. ఇందులో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, కొంతమందికి చెప్పే విధానం కావచ్చు, ఇలాంటి అన్ని మనకి ఏంటంటే మన విన్నింగ్ టీం కావచ్చు, మన ఫిజికల్ మీటింగ్స్ లో ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా లీడర్స్. సో అలా మా నుంచి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మా అప్లయన్స్ ఇవ్వాల మాకు కొంచెం షెడ్యూల్ ఇచ్చేసారు. సో మేము మా అప్లై నుంచి ఎలా తీసుకున్నామో ఈ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే ఈ ప్రోడక్ట్ ఏంటి, ఏ విధంగా మీ ప్రాస్పెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పే విధానంలో మీరు ఏ కీవర్డ్స్ వాడుకోవాలి అనేది ఒక చిన్న 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 టిప్స్ చెప్తాను లీడర్. సో అది మీరు యూజ్ చేసుకున్నారనుకోండి మీ బిజినెస్ లో చాలా చాలా అంటే చాలా మంది కొత్త టీం అనేది దొరుకుతుంది మీకు, అండ్ మీ బిజినెస్ కూడా చాలా పెద్దగా ముందుకు వెళ్ళిపోతుంది లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఇంత మంచి టాపిక్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇది ఒక్కరి ఇంట్లోనే యూస్ అవుతుంది, లేకపోతే ఒక విలేజ్ లోనే యూస్ అయితే నా ప్రోడక్ట్ కాదు లీడర్స్. ఎందుకంటే ఇది ప్రపంచం మొత్తంలో ఒక అమ్మాయి ఉంది అన్న ప్రతి చోట కూడా ఈ ప్రోడక్ట్ అనేది మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా మీ అవేర్నెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడితే ఏమనుకుంటారో, లేకపోతే చెప్తే చీప్ గా అనుకుంటారా, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఉంది తెలుసు కదా ఇంకేం చెప్పాలి అని అనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మన ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటి, అదర్ ప్రోడక్ట్స్ కి ఏం బెనిఫిట్స్ కోల్పోతున్నాం మనం, మన హెల్త్ కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇలాంటి అన్ని మిస్ అవుతూ ఉంటాం కదా. సో అన్నిటి గురించి నేను చెప్తాను లీడర్స్. అండ్ వీడియోస్ ఆన్ చేసుకొని వినండి. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ వినండి, లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ వినండి. ఎందుకంటే మా గురించి మీకంటే ఎవరు కూడా మా జాగ్రత్తలు తీసుకోలేరు, మీరు మాత్రమే మా గురించి జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. కాబట్టి సో ప్రతి ఒక్క జన్ కి ఇది మీ సోదరి చెప్తున్నట్టే, అంటే మీ చెల్లి. ఎందుకంటే నాకు మోస్ట్లీ 90% ఇక్కడ నాకంటే అందరు సీనియర్స్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ చెల్లి చెప్తుంది అని అనుకోండి. మళ్ళీ ఏంటిదంటే మీ ఫ్యామిలీలో మీ కూతురు ఉంటుంది, మీ భార్య ఉంటుంది. మీ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తన బాడీతో ఏమంటారు, తన బిహేవియర్ ని బట్టి తను ఏ మూడ్ స్వింగ్స్ లో ఉందో అర్థం అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం ఎలా, ఈ ప్రోడక్ట్ ని వాడుకోమని సజెస్ట్ చేయడం ఎలా. ఎందుకంటే ఇలా ఈ బిజినెస్ లో చాలా మంది ఇక్కడున్న వాళ్ళు బిజినెస్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండమని చెప్పాము మోస్ట్లీ. సో ఎవరైతే హస్బెండ్ వింటున్నారో వాళ్ళు వాళ్ళ భార్యలకి చెప్పడానికి యూజ్ అవుతుంది. కొన్ని వర్డ్స్ వాళ్ళకి అర్థం అవుతాయి. మీరు చెప్పే పాయింట్ లో ఓకే నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారమ్మా సార్ అనే పాయింట్ లో మీకు కనెక్ట్ మన బిజినెస్ కి వాళ్ళని కూడా కనెక్ట్ చేయించుకునే ఆపర్చునిటీ ఉంటుంది లీడర్స్. సో బ్యాక్ టు ద టాపిక్ వచ్చేసి మనకి వాళ్ళ నాప్కిన్ కి సంబంధించి మన వెస్టేజ్ కంపెనీ ఈ మంత్ 2nd కి వండర్ఫుల్ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసింది లీడర్స్. ఈ ప్రోడక్ట్ గొప్పతనం ఏంటిదో ప్రజెంట్ అయితే హల్చల్ గా నడుస్తుంది, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. సో మనం ఫస్ట్ ఈ నాప్కిన్ ఎందుకు వాడాలి, అసలు ఏం ప్రాసెస్ లో వాడుతూ ఉంటారు అనేది నేను ఫస్ట్ మీకు కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. ఎందుకంటే శానిటరీ నాప్కిన్ అనేది సో బ్లడ్ లాస్ కాకుండా హోల్డింగ్ కెపాసిటీ కోసం వాడుతూ ఉంటాం కదా. సో ఇది లేడీస్ కి ఎందుకు ఏమవుతుంది, అసలు ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఫ్యూచర్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది నేను చెప్తాను. శానిటరీ నాప్కిన్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇప్పుడు అత్యంత అవసరమైన వస్తువుగా మారిపోయింది లీడర్స్. ఏ ఇంట్లోనైనా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది ఉంటుంది ఎక్స్ బ్రాండ్ తో. సో ఇది ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రోడక్ట్ వల్ల వాళ్ళకి ప్రాణం, అంటే ఇంచుమించు కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇంకా రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల వాళ్ళు లైఫ్ ని లాస్ అయిపోతారు, అంటే లైక్ ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అవన్నిటిని మనం తగ్గించుకోవడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ లాంచ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మన బయట నాప్కిన్స్ ఎలా ఉన్నాయి అని అంటే మన ఇండియాలో ఒక 10 టాప్, అంటే ఇప్పుడు ఎక్స్ బ్రాండ్ అని చెప్తున్నాను, 10 టాప్ లో మీరు బాగా వింటున్న 10 ప్రోడక్ట్స్ ని మన ఇండియన్ కంపెనీ ఒక ఎన్జిఓకి ఇచ్చి రీసెర్చ్ చేయమని చెప్తే అందులో ఆ 10 నాప్కిన్స్ లో కూడా
ఒక ఆర్టిఫిషియల్ కాంపౌండ్ సంబంధించి అంటే లైక్ పర్ఫ్యూమ్స్ అంటాం కదా! సో, ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ కావచ్చు, లేకపోతే హెల్తీ మన ఆర్గానిక్ కాంపౌండ్స్, వోలటైల్ కాంపౌండ్స్, ఇంచు ప్లాస్టిక్ సంబంధించినయి ఇవన్నీ ఇన్‌బిల్ట్ చేసి అవి నాప్కిన్స్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో, ఇవి ఏంటి అంటే ఆ నాప్కిన్స్ మనం యూజ్ చేయడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు ఈ ఆర్ మన డేంజరస్ కెమికల్‌ని మన దాంట్లో వాడుకోవడం అంటే మీన్స్ మనం లేడీస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే నర్వ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే సర్విక్స్ క్యాన్సర్స్ కావచ్చు, ఇలా అనేది ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సో, మనకి షాకింగ్ విషయం ఏంటంటే, మన దేశంలో అన్ని శానిటరీ నాప్కిన్స్‌లో ఇవి కామన్‌గా కాంపౌండ్స్ అనేటివి ఉంటున్నాయి. సో, మన గవర్నమెంట్ దీన్ని కాంపౌండ్స్ అనేది ఎందుకు రిమూవ్ చేయలేకపోతుంది అనంటే, నాప్కిన్స్ అనేది మెడికల్ సెక్షన్‌కి సంబంధించి ఉండడం వల్ల వాటిపైన ఆ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమేమి యూజ్ చేస్తున్నారని రాసే ఆప్షన్ అనేది గవర్నమెంట్ తీసుకోదు. ఎందుకంటే వాళ్ళు మెడికల్‌లో మనకి ఈ ఫార్ములా ఇది అని మెన్షన్ చెయ్యరు. సో, అందుకే వాటిపైన గవర్నమెంట్ కూడా యాక్షన్ అనేది తీసుకోలేకపోతుంది. ఇది చాలా మందికి తెలీదు. సో, వీటిని జస్ట్ కాటన్ ప్యాడ్స్ అని చెప్పి మనకి మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంటారు. మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో, అందులో ఉండే కాంపౌండ్స్ వల్ల మనకి చాలా వరకి ఒక మనకి తెలియని ఎఫెక్ట్ అనేది జరుగుతుంది లీడర్స్. సో, మీకు ఇంకొకటి ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఇది బాగా అవేర్‌నెస్ ఉంది. ఈస్ట్రోజన్ అనే ఐటెమ్ అది ఒక హార్మోన్ అది. మీకు కోళ్ళు, గుడ్లు తినడం వల్ల ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో పిల్లలు తొందరగా ఎర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు. సో, ఇదైతే చాలా మందికి తెలిసింది. సో, దీనికి సంబంధించి మన కొంచెం కొరియన్ కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న రీసెర్చ్ అనేది చేశారన్నట్టు. సో, ఎవరైతే లేడీస్ ఒక 100 మందిని తీసుకొని అందులో 500 మందికి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది నోటి ద్వారా లైక్ టాబ్లెట్స్ రూపంలో కావచ్చు, ఇంకొక ఫెసిలిటీ తోటి తినమని చెప్పారు. ఇంకొక 500 మెంబర్స్‌కి ఆ ఈస్ట్రోజన్ కాంపౌండ్ అనేది సో, వైరల్ ఏమంటారు ప్రైవేట్ పార్ట్ ద్వారా వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో, ఈ రెండిట్లో డిఫరెంట్ ఏం జరిగిందని వాళ్ళు రిసర్చ్‌లో తెలుసుకుంటే, చాలా వరకి 10% డబుల్ మన ప్రైవేట్ తీసుకున్న ఈ ఎంజైమ్ అనేది 10 టైమ్స్ అనేది ఇంక్రీజ్‌గా ఉంది వాళ్ళ బాడీలో. అంటే దీన్ని బట్టి మనము బయట తీసుకున్న నాప్కిన్స్‌లో ఉన్న కెమికల్ అనేది మన ప్రైవేట్ ఏరియాలో యూజ్ చేస్తున్న వల్ల కాంపౌండ్ అనేది త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నట్టు. పే పర్ఫ్యూమ్స్ కావచ్చు, వోలటైల్ కాంపౌండ్స్ కావచ్చు, ఇలాంటికి సంబంధించినవన్నీ తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎఫెక్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది లీడర్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, మన డాక్టర్ ఎవరైనా కలిసినా కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పేదేంటంటే, కెమికల్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్‌కు ఎట్టి పరిస్థితిలో మీరు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర యూజ్ చేయకూడదు అని చాలా మంది డాక్టర్స్ అనేది మన లేడీస్‌కి చెప్తూ ఉంటారు. సో, మనం ఏం చేస్తాం లేడీస్ బయట మనకి దొరుకుతున్న నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల ఆహ్, మనకి ప్రాణహాని అనేది ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు. తెలిసినా కూడా బయటకి చెప్పరు కొంతమంది అయితే చాలా మంది. ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా చెప్తే ఏమనుకుంటారో అని. అయితే మన శానిటరీ ప్యాడ్స్‌కి ద సంబంధించినప్పుడు చాలా వరకి కూడా ప్రతి ఒక్కరు చెప్పేదేంటిది నాకు ఇది వాడడం వల్ల ర్యాషెస్ వస్తున్నాయి, ఇన్ఫెక్షన్స్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో, అవన్నీ తెలిసినా కూడా మనం ఏం చేస్తాం వాడాలి, హైజీనిక్‌గా ఉండాలి, డ్రెస్సులు ఖరాబ్ అవుతాయి, లేకపోతే హైజీనిక్ మిస్ అవుతుంది అని చెప్తారు. ఇంకా కొంతమంది మనం ఫస్ట్ చేసేదేంటిదంటే మన లైఫ్‌లో ఫస్ట్ అమ్మాయి ఉందంటే తను మెచ్యూర్ కాంగానే గట్టిగా ఫంక్షన్ చేస్తూ ఉంటాం. కానీ అదే అమ్మాయి నెక్స్ట్ మూమెంట్‌లో ఏం చేస్తామంటే, ఆ అమ్మాయిని ఎటు ఎళ్ళనివ్వరు. ఏ ప్రొడక్ట్స్ అంటే లైక్ సెల్ఫ్‌లో ఉన్నవి గాని, ఇంటిని బయటకి అడుగు పెట్టనియ్యరు. ఏవి ముట్టుకోనియ్యరు. సో, డిఫరెన్స్ అనేది అక్కడనే. అంతమందిని పిలిచి మనమే చెప్తున్నాము. మా అమ్మాయి మెచ్యూరిటీ అయింది అని మనమే చెప్తాము. కానీ మనం ఇంట్లో ఏం చేస్తూ ఉంటాము, ఇంట్లో ఆ అమ్మాయికి సంబంధించి స్కూల్‌కెళ్ళనివ్వము. అదర్ ప్రొడక్ట్స్ ముట్టుకోనివ్వము. ఒక్కటే ప్లేస్‌లో ఉంచుతాము అవన్నీ చేస్తూ ఉంటాము. సో, ఇలా అనేది మన సొసైటీలో అనేది జరుగుతుంది లీడర్స్. సో, మనం మన ఫ్రెండ్స్‌కి, ఇంట్లో వాళ్ళకే చెప్పకపోతే బయట సొసైటీకి ఎలా చెప్పగలుగుతాం చెప్పండి? ఇలాంటి ప్రొడక్ట్స్ గురించి. అందుకే ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్ పైన అవేర్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి.
సో మీకు అవేర్‌నెస్ ఉన్నంత వరకి పాత కాలంలో ఏంటిదంటే నాప్కిన్స్ రాకముందు వాళ్ళు బూడిదను ఇలా వాడేవాళ్ళు. బ్లడ్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి. దాని తర్వాత సెకండ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధం వస్తున్నప్పుడు ఏందంటే అప్పుడు యుద్ధాలు బాగా జరిగినాయి కదా! వాళ్ళకి సైనికులకి బ్లడ్ లాస్ అనేది అవుతుండడం వల్ల కొంతమంది నర్సులు వీలైనంత కాటన్‌ని తీసుకొచ్చి దాని ఫ్లోని ఆపడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. సో, దాన్ని అక్కడ చూస్తున్న వాళ్ళు ఏం జేసిర్రంటే, ఓకే. మాకు ఈ విధంగా చేస్తే కొంచెం బ్లడ్ అనేది హోల్డ్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అక్కడున్న లేడీస్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఉన్న శానిటరీ నాప్కిన్ అనేది యూజ్ చేశారు. సో, వాళ్ళు అప్పుడు దాని తర్వాత మనం కొంచెం కొంచెం అప్‌డేట్ వెర్షన్స్‌లో కంపెనీస్ వస్తూ మార్కెట్‌లోకి చాలా ప్రొడక్ట్స్ అనేది వచ్చాయి. సో, ప్రతి ఒక్క దాంట్లో కూడా హెల్త్‌కి సంబంధించి, హైజీనిక్‌కి సంబంధించి నాప్కిన్స్ రిలీజింగ్ అనే వచ్చేసింది. కానీ ఒక్క సంవత్సరంలో ఇంచుమించు 8,00,000 మంది ఈ హైజీనిక్ గావచ్చు, సరిగ్గా వాటర్ అందకపోవడం గావచ్చు, శానిటరీ నాప్కిన్స్ వల్ల యూజ్ చేయడం వల్ల చనిపోతున్నారు. సంవత్సరానికి 8,00,000 మంది ప్రపంచంలో సుమారుగా. అంటే అర్థం చేసుకోండి. మనకి తెలిసిన వాళ్ళే ఇంతమందుంటే, ఇక తెలియని వాళ్ళు ఇంకెంతమంది దీన్ని వాడుతూ ఉండొచ్చు. సో, మీకు ఇండియాలో మాక్సిమం 20-25% మెంబర్స్ మాత్రం అంటే లేడీస్ మాత్రమే నాప్కిన్ ప్యాడ్స్ అనేది వాడుతున్నారు. మిగతా వాళ్ళంతా క్లాత్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి అవేర్‌నెస్ లేక వాడకపోవడం గాని జరుగుతున్నాయి. సో, అందుకే మన గవర్నమెంట్ కూడా వీలైనంత వరకు ఈ నాప్కిన్ గురించి అవేర్‌నెస్ అనేది ముందుకు తీసుకొని రావడం జరిగింది లీడర్స్. సో, చాలా మందికి ప్రాపర్‌గా హైజీనిక్ మెయింటైన్ చేసుకోవడం తెలీదు. ఈ టైంలో చాలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతుంటాయి. పీరియాడిక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని మార్కెట్ అనేది లూప్ హోల్‌గా వాడుకొని కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ డ్రగ్స్‌ని యూజ్ చేసి ఆ నాప్కిన్ ఎక్కువ ఫ్రెష్ ఉండడానికి, స్మెల్లింగ్ రాకుండా పర్ఫ్యూమ్ ఫ్లేవర్‌కి సంబంధించి కాంపౌండ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో లేడీస్‌కనేది ఇబ్బంది అనేది జరుగుతుంది. మొదట పీరియడ్ వచ్చినప్పుడు మనం వెంటనే ఓపెన్ చేస్తాం. ఒక ప్యాకెట్ ఓపెన్ చేయంగానే మళ్ళీ క్లోజింగ్ అనేది దానికి ఉండదు. ఎట్టి పరిస్థితిలో అనేది క్లోజ్ చేయలేం. సో, అలానే సగం హైజీనిక్ అనేది అక్కడనే పోతుంది. అది వైట్‌గా ఉండడానికి ఎక్కువ రోజులు రావడానికి అనేది బ్లీచ్ అనేది వాడుతూ ఉంటారు. సో, ఇలా మనం చెప్తూ పోతుంటే వీలైనంతన్ని కాంపౌండ్స్ అనేది దాని మీద వాడడం వల్ల లేడీస్‌కి చాలా మందికి ఈ మెంటల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే స్కిన్‌కి సంబంధించి అక్కడ క్యాన్సర్ గావచ్చు, లేకపోతే పొత్తి కడుపు నొప్పులు, మళ్ళీ వాటర్ బబుల్స్ కావచ్చు, పీసీఓడీ ప్రాబ్లమ్ గావచ్చు, ఇలా మెమరీ లాస్ కావచ్చు, చాలా వరకి నరాలకి సంబంధించి కొంచెం ఇంకా సివియర్ కాంపౌండ్స్ యూజ్ చేసిర్రనుకోండి, పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మాక్సిమం ఇది రీసెర్చ్ చేసిన వాళ్ళే చెప్పారిది. సో, ఆ ఎన్‌జీఓకి సంబంధించి ఒక 10 కొరియాలో ఒక 10 మెంబర్స్‌కి నార్మల్‌గా చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి పీసీఓడీ ప్లస్ గర్భసంచికి సంబంధించి ప్రెగ్నెన్సీ అంటే రీప్రొడక్షన్ అంటే సంతానం కలగట్లేదని వాళ్ళు ఇష్యూ కానీ 10 మందికొస్తే వాళ్ళేం చేశారనంటే, వాళ్ళు ఇంకొక 10 మందిని యాడ్ చేసుకొని రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే వాళ్ళు యూజ్ చేస్తున్న కామన్ నాప్కిన్ ప్రొడక్ట్ వల్ల అంతమందికి రీప్రొడక్షన్ అంటే సంతానం అనేది కలగకుండా పోయింది అని తర్వాత వాళ్ళ రీసెర్చ్‌లో తెలిసింది లీడర్స్. అంటే ఒక నాప్కిన్ వాడడం వల్ల మనం నెక్స్ట్ జనరేషన్‌ని కూడా కోల్పోతున్నాం. సో, ప్రతి ఒక్కరికి గూడా ఇది అవేర్‌నెస్ ఇవ్వండి లీడర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతూ మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్‌నే కోల్పోతున్నాం. ఇలాంటిది మన పిల్లలకి మనం ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ ఖరాబ్ జేస్తున్నాం. నెక్స్ట్ వచ్చే వాళ్ళ హెల్త్‌గా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ అందులోనే ఉంది. చాలా వరకి మనం డేంజరస్‌గా ఎళ్ళిపోతున్నాం అనేది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేసిన తర్వాత మనం త్రో జేయడం వల్ల ఎన్విరాన్మెంట్ కూడా కలుషితం అయిపోతుంది లీడర్స్. సో, వాడుతున్న మనం ఎంత స్పాయిల్ అవుతున్నామో వాడిన తర్వాత మన ఎన్విరాన్మెంట్‌ని కూడా అదే విధంగా స్పాయిల్ చేస్తున్నాం. సో, ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకి ఆర్గానిక్ వాడడానికి ఆర్గానిక్ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్ చెప్తూ వాళ్ళు యూజ్ చేసేలా చూసుకున్నామనుకోండి. ఎన్విరాన్మెంట్‌ని కాపాడిన వాళ్ళం అవుతాము. ప్లస్ మనని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏవి కూడా మన దరిదాపుల్లో లేవనుకోండి. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చక్కగా చూసుకున్నామండి. ఆటోమేటిక్‌గా మన ఇండియా కూడా ప్రపంచం కూడా యూనివర్స్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది లీడర్స్. ఇప్పటి వరకు మీకు నేను
ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల అసలు నాప్కిన్ వాడడం వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చాయో నేను చెప్పాను కదా. నేను ఇప్పుడు మీకు మన ప్రోడక్ట్ ఎందుకంటే ఫైనల్‌లో నేను చెప్పాను కదా! ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. సో, ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉన్నాయి కాబట్టి మన కంపెనీలో ఉన్న ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ గురించి నేను చెప్తాను లీడర్స్. సార్ మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా? భాస్కర్ సార్. ఎస్ మ్యామ్. సో, మన కంపెనీ మనకి లాంచింగ్ రోజు వండర్‌ఫుల్ సెక్షన్స్ అనేది తీసుకుంది లీడర్స్. ఈ ప్రొడక్ట్ గురించి అవేర్‌నెస్ చాలా వరకు ఇచ్చింది. దీన్ని ఇంకొంచెం బ్రీఫ్‌గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో, మన కంపెనీ ఫస్ట్ ఇచ్చింది. వాట్ యూ సేవ్ షేప్ యూ. వాట్ యూ చేజ్ యూ క్రియేట్ యూ అని ఇచ్చింది లీడర్స్. సో, దీని మీనింగ్ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు కానీ, దీన్ని తెలుగులో ఏమంటారంటే నువ్వేం కోరుకున్నా అంటే మన భాస్కర్ సార్ ఏదన్నా పాజిటివ్‌గా మాట్లాడని పాజిటివ్‌గా మాట్లాడని అంటారు కదా! ఎందుకంటే ఇది అనుకుంటామో అది మనని తీర్చిదిద్దుతుంది. లైక్ మనం పాజిటివ్‌గా ఎళ్ళాలని డిసైడ్ అయ్యామనుకోండి, మనం పాజిటివ్‌గానే మన లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. లేకపోతే మనం గోల్ అనేది గట్టిగా ఏది పెట్టుకుంటామో, ఆ గోల్‌కనేది మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటాము అని మీనింగ్ లీడర్స్ దీనికి. అండ్ మన కంపెనీ కూడా ఆహ్, మనం ఏదైతే కంపెనీకి సజెషన్స్ ఇచ్చామో, లేకపోతే మనకి ఈ ప్రొడక్ట్ కావాలని ఇవి మోడిఫై కావాలి మాకు ఇందులో అని చెప్పాము. సో, చాలా రోజుల నుంచెల్లి మనం ఈ ప్రొడక్ట్ కోసం వెయిట్ చేసాము. ఇప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హల్చల్‌గా నడుస్తుంది ఈ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అనేది. మన బిజినెస్‌లో దీనికి ఖచ్చితంగా మనకి కంపెనీ అనేది కొత్త నేమ్‌తో లాంచ్ చేసింది లీడర్స్. అదేంటిదంటే డియో గార్డెన్ ది ఫ్లై అని పెట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఏ ఎగరాలని ఆశగా ఉంటది కదా! కానీ కొన్ని సందర్భంలో మేము చెయ్యలేకపోతూ ఉంటాము. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడైతే నాట్ ఈవెన్ పక్కా పర్సన్‌ని సరిగ్గా పలకరించడానికి గూడా అవకాశం అనేది మాకు ఉండదు లీడర్స్. ఎందుకంటే మా హార్మోన్స్ ఇంబాలెన్స్ కావచ్చు, మేము సఫర్ అయ్యే పెయిన్ పెయిన్ కావచ్చు. దానివల్ల మా ఎదుటి వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో, దాని గురించి మన కంపెనీ మంచిగా చెప్పింది ఏంటిదంటే, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉన్న ఆడవాళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు లీడర్స్. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి కనుక్కోండి. ఎందుకంటే దీని గురించి మాట్లాడడం ఎట్టి పరిస్థితిలో తప్పే కాదు. ఎందుకంటే మీరు వాళ్ళ మంచి కోసం వాళ్ళని ఇంకొంతమంది అమ్మాయిలకి మీరు హెల్ప్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది డిస్కషన్ చేయండి మీ వైఫ్ అయితే పార్ట్నర్‌తో. ఖచ్చితంగా ఇది విన్నారనుకోండి ఇంకొంతమంది లైఫ్‌లు మీరు సెట్ చేసిన వాళ్ళు అవుతారు లీడర్స్. సో, శానిటరీ ఫస్ట్ మనం నాప్కిన్స్ వాడడం వల్ల ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయని ఇంతకుముందు చెప్పాను. సో, మళ్ళొక్కసారి చెప్తున్నాను. ప్రతి ఒక్క దాంట్లో స్టెయినింగ్ ఉంటాయి కదా! లైక్ మరకలవుతున్నాయని ఇబ్బంది పడుతూ ఉంటాం. డిస్కంఫర్ట్‌గా ఉంటాము. ఇగ ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్‌గా కూడా మనకి ఆ టైంలో ఉండదు. ఎందుకంటే మనం ఆ హార్మోన్స్ అనేది అప్, డౌన్ అవ్వడం వల్ల స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. నాట్ ఈవెన్ ప్రాపర్‌గా నడవడానికి కూడా మనకి అంత ఓపిక కూడా మా టైంలో ఉండదు. అండ్ మనం స్మైల్ అనేది ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ తోటే మనం ఆ సర్కిల్‌లో మెయింటైన్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయడానికి మన కంపెనీ అనేది మంచిగా ఈ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేసింది. మన కంపెనీ ఏంటంటే ఇది జస్ట్ ప్రొడక్ట్‌గా కాదు. మా నుంచి మీకిది ప్రామిస్. ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్‌గా ఉండవచ్చు, హైజీనిక్‌గా ఉండవచ్చు అని చెప్పి మన కంపెనీది ఇచ్చింది లీడర్స్. అందుకే పీరియడ్స్ గురించి ఎందుకు అని ఆలోచించకుండా దీని గురించి మాట్లాడాలి అని కంపెనీ స్లోగన్ గూడా ఇచ్చింది లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీకు మన కంపెనీ నుంచెల్లి సర్వేలో అంటే మాక్సిమం అదర్ సెక్షన్‌లో జరిగిన సర్వేస్ నుంచెల్లే నేను ఇందాకే చెప్పాను గదా! మొత్తం ప్రపంచంలో 2428 బిలియన్ అమ్మాయిలు ఈ మెన్స్ట్రుయేషన్ వల్ల నాప్కిన్స్ వాడుతూ ఉంటే కేవలం ఇండియాలో 113 మాత్రమే బిలియన్స్ పీపుల్ మాత్రమే అవేర్‌నెస్‌తో వాడగలుగుతున్నారు లీడర్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి
మన ఇండియాలో ఎంటర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఔట్ ఆఫ్ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఇండియాలో నాప్కిన్ యూజ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఇద్దరికి అవేర్‌నెస్ లేదు. చాలా వరకి. సో, ఆ ఇద్దరికి అవేర్‌నెస్ ఇవ్వడమే మన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇండియాలో మీకిక్కడ పీరియాడిక్ రూపంలో గూడా కనిపిస్తుంది. ఇంచుమించు 400 ఇండియన్ పీపుల్స్ అనేది నాప్కిన్సే వాడట్లేదు. మన జస్ట్ 100 నుంచెల్లి 150 మిడిల్‌లో ఉంది. వాళ్ళు మాత్రమే మిలియన్ పీపుల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు లీడర్స్. సో, ప్రతి ఒక్కరికి ఇది మంచి బిజినెస్ స్కోప్ అవుతుంది. మంచి ప్రతి ఒక్క లేడీస్‌కి మనం హైజీనిక్‌గా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం లీడర్స్ మంచిగా. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆహ్, ఏవైతే ముగ్గురిలో ఒక్కరికి అవేర్‌నెస్ ఉందని నేను ఇందాక ఏదైతే చెప్పానో దానికి మన కంపెనీతో పాటు గవర్నమెంట్ కూడా చాలా వరకు అవేర్‌నెస్ ఇస్తుంది ఇక్కడ. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ లైక్ మనకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు గదా! మన మూవీస్‌లో తీసేవాళ్ళు. వాళ్ళు కూడా అవేర్‌నెస్‌గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు లీడర్స్. సో, అలాంటిగా మనం వాడుతున్న నాప్కిన్ మనకి హైజీనిక్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, ప్లస్ మన ఎన్విరాన్మెంట్ కాపాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, 2 యూజ్ అయ్యే ప్రొడక్ట్ సింగిల్ కాంబినేషన్‌లో ఏదుంటే దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది మన గవర్నమెంట్ కూడా పెడుతుంది. మనం కూడా పెడుతున్నాం లీడర్స్. అండ్ ఇంకొకటి కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ అనేది ప్రెజెంట్ ఉన్న మోడర్న్ సొసైటీలో చాలా వరకు నడుస్తుంది. సో, ఎవరైనా ఇన్నోవేషన్‌గా ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ అయింది అనంటే చాలా వరకి ద ప్రమోషన్‌ని బట్టి మనం దాన్ని యూజ్ చేస్తున్నాం లీడర్స్. సో, మన ప్రొడక్ట్ ఎంత ప్రమోట్ చేయాలో కూడా చూసుకోండి. సో, ప్రతి మన ప్రెజెంట్ ఉన్న అమ్మాయిలలో చాలా వరకు 100తో కంపేర్ చేస్తే 100లో 60 మందికి ఈ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ వస్తున్నాయి. సో, వాళ్ళకనేది కంఫర్ట్ అనేది దొరకట్లేదు. లీకేజ్ ప్రాబ్లమ్స్ 45% మంది 100లో 45% మంది లీకేజ్ ప్రాబ్లమ్‌తో బా బాధపడుతున్నారు. ఇంకొంత 40 మంది ఏందంటే పూర్ ఫిట్ అది కెపాసిటీ అనేది వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళ పర్సనాలిటీకి మన అదర్ కంపెనీస్ వాళ్ళు గూడా స్మాల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ అని కూడా ఇప్పుడు నేను ఇందాక యాడ్‌లో చూసాను. త్రిబుల్ ఎక్సెల్ గూడా లాంచ్ చేశారు వాళ్ళు. సో, అలా మనదైతే ఇంకా డబుల్ ఉంటది. సో, అలా మన ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ పీరియడ్స్ టైమ్‌లో వాళ్ళకి మనం యూజ్ చేసుకున్న నాప్కిన్స్‌లో ఈ ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అవుతున్నాయి లీడర్స్. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు ఒక నాప్కిన్ నుంచెల్లి అనంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ కంఫర్ట్ ఉండాలి. అది కంఫర్ట్ ఉన్నది కూడా బ్రీతబుల్ అయితే కొంచెం ఎక్స్‌పోజ్ అనేది మంచిగా అవ్వే అవకాశం ఉంటుందని చాలా వరకు అనుకుంటారు. సో, ప్రతి ఒక్క అమ్మాయి గూడా ర్యాష్ ఫ్రీగా ఉండాలని కోరుకుంటది. ఆ నాప్కిన్స్ యూజ్ చేయడం వల్ల సో, ర రఫింగ్ అనేది జరగకుండా ఈజీగా ఉండేటట్టు చూసుకోగలుగుతుంది. అండ్ స్పీడ్ అబ్జర్వేషన్ క్వాలిటీ అనేది ఆ నాప్కిన్స్ ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నాప్కిన్‌లో అబ్జర్వేషన్ ఎంత హై స్పీడ్‌లో ఉంటే నాప్కిన్ అనేది అంత కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు లేడీస్ అనేవాళ్ళు. సో, ఈ పార్ట్‌ని మనం ఇప్పటివరకు ఏంటంటే ఈ నాప్కిన్ అనే ప్రొడక్ట్‌లో ఇవివి కంఫర్ట్స్ ఉండాలి. ఇవివి డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాను కదా! సో, బిజినెస్ ప్రకారంగా ఎళ్తే మన వెస్టేజ్ మనకి ఒక ప్రొడక్ట్‌కనే కాదు, ఒక వుమెన్‌ని ఎంపవర్ చేసే ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. జస్ట్ ఈ ప్రొడక్ట్‌తో. సో, యావరేజ్ ఆఫ్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా రెగ్యులర్‌గా ఒక మంత్‌కి 500-1000 వరకి పర్సనల్ హైజీనిక్ అవి నాప్కిన్సే కావచ్చు, ఇంకా అదర్ ప్రొడక్ట్స్‌కే కావచ్చు. కేవలం నెలకి ఒక అమ్మాయి 500-1000 వర్త్ ఉన్న ప్రొడక్ట్స్ అనేది మనకి బయట మూవ్ చేస్తుంది. సో, అలా మీరు మూవ్ చేయగలుగుతారు. అంటే మన రియల్ లైఫ్‌లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క మన బిజినెస్ లీడర్స్ కూడా మినిమమ్ ఫాస్ట్ ట్రాక్ 8% మనం మెయింటైన్ చేస్తాం గదా! అందులో చేస్తున్న వాళ్ళలో 50% ఆఫ్ లేడీస్ ఓన్లీ నాప్కిన్ పైన బిజినెస్ బిల్డ్ చేసిన వాళ్ళే ఉన్నారు లీడర్స్. మోస్ట్‌లీ లేడీస్ ఎవరైనా సక్సెస్ అవుతున్నారు అనంటే అందులో మాక్సిమం 50% నాప్కిన్ బిజినెస్ అనే వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ హెల్తే కాకుండా వాళ్ళకి బిజినెస్ ప్రమోషన్ కూడా జరుగుతుంది. సో, మీరు కూడా మినిమమ్ ఒక 10 ప్యాకెట్స్ ఆఫ్ డియో గార్డెన్ అనేది మీ బిల్లులో ఉంచుకొని, ఆ 10 న్యూ లేడీస్‌కి మీరు ఈ నాప్కిన్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా అదే హైజీనిక్‌గా కావచ్చు, లేదంటే మన బిజినెస్‌లో
ఒక మంచి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా అయ్యే ఆపర్చునిటీ మీరు ఇస్తారు. సో మాక్సిమం మినిమం 10 10 ప్యాకేజ్ అన్నా మీరు ప్లాన్ చేసుకోండి లీడర్స్ ఇందులో. సో కాన్ఫిడెన్స్ ఇస్ ద కీ సక్సెస్ ఇన్ ద బోత్ పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్స్. సో ఆల్రెడీ కీ అంటే మనం కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకు వస్తుంది. అది పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో. అందుకే చెప్పాను 10 నాప్కిన్స్ మనం బై చేస్తే 10 నాప్కిన్స్ తోటి ఒక 10 మంది మహిళలకి మనం ఎంపవర్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని లీడర్స్. సో ఇంకా డెప్త్ కి వెళ్తూ ఉంటే మన డియో గార్డెన్ ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ ఇస్తూ మంచిగా వింగ్స్ వాళ్ళకి ఆ టైంలో ఎంత ఫ్రీనెస్ కావాలో అంత ఎంత కంఫర్ట్ కావాలో మన నాప్కిన్ అనేది దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది లీడర్స్. సో మీకు ఆలోచించొచ్చు. మీకు ఆల్రెడీ మనకి డియో గార్డెన్ నాప్కిన్ ప్యాకింగ్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. సో ఎందుకు మన కంపెనీ పింక్ నుంచి గ్రీన్ కి చేంజ్ అయింది? డియో గార్డెన్ నుంచి డియో గార్డెన్ ఫ్లైకి ఎందుకు చేంజ్ అయినది? ఒక చిన్న టర్మ్స్ లో చెప్తాను. ఎందుకంటే గ్రీన్ అనేది మన ఫ్రెష్‌నెస్ కి అండ్ ఎన్విరాన్మెంట్ కి సూటబుల్ అవుతది కాబట్టి మన కంపెనీ గ్రీన్ చూజ్ చేసుకుంది. ఆహ్, గ్రీన్ లో ప్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. నమ్మకం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సింబాలిక్ గా గ్రీన్ ఎంచుకుంది లీడర్స్. అండ్ ఇది ఎకో ఫ్రెండ్లీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎన్విరాన్మెంట్ లో కలిసిపోయే ప్రోడక్ట్ కాబట్టి గ్రీనిష్ గా మన ప్యాకింగ్ అనేది గ్రీనిష్ గా ఉంది. డియో గార్డెన్స్ మీన్స్ ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇన్స్పైరింగ్ ద నేచర్, ప్యూరిటీ, ఫ్రెష్‌నెస్ అండ్ హైజీనిక్. సో హైజీనిక్ కి సంబంధించింది కాబట్టి డియో గార్డెన్ అని నేమ్ లాంచ్ చేశారు. అండ్ ఫ్లై ఎందుకంటే రిప్రజెంట్ ద ఫ్రీడమ్, లైట్‌నెస్ అండ్ కాన్ఫిడెన్స్. హౌ ఎవ్రీ ఉమెన్ షుడ్ ఫ్రీ డ్యూరింగ్ ద పీరియడ్ టైమ్స్. సో వాళ్ళ పీరియడ్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ లైట్‌నెస్ గా అంటే ఇంకా నాకు ఎలాంటి ఇష్యూ లేదు ప్రెజెంట్ అన్న అంత ఫ్రీనెస్ వాళ్ళకి రావడానికి ఫ్లై అనేది మన కంపెనీ అనేది పెట్టింది లీడర్స్. మన కంపెనీ యొక్క హైజీనిక్ పార్ట్నర్ ఏంటంటే మన ప్రోడక్ట్ యొక్క హైజీనిక్ ఏంటిది అని అంటే ఈ మనం ప్యాకింగ్ లో వచ్చే నాప్కిన్స్ లో ఏమున్నాయంటే హైజీనిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియా శానిటరీ ప్యాక్. ఈ ప్యాక్ ఒక ప్యాక్ లో మనం వాడుతున్నప్పుడు బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ కాకుండా ప్లస్ ఆనియన్ న్యూ టెక్నాలజీస్ అని యాడ్ చేస్తూ బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా ప్రతి డే కూడా మీకు ఫ్రెష్ గా ఉండాలి. ఆ సర్కిల్ లో ఉన్న ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ మిమ్మల్ని ఫ్రెష్ గా ఫీల్ కావడానికి, మళ్ళీ స్పెషల్ గా పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి, వెల్నెస్ మొత్తం హైజీనిక్ గా ఉంచడానికి మన నాప్కిన్ అనేది యూజ్ చేస్తున్నాం లీడర్స్. అండ్ మనది మీకు ప్యాకింగ్ లో చూడొచ్చు 8 లేయర్స్ తో ఇది మన ప్రోడక్ట్ అనేది లాంచ్ అయింది. ఇది స్పెషల్ గా 8 లేయర్స్. ఫస్ట్ వచ్చేసి వింగ్స్ ఉంటాయి లీడర్స్. ఈ వింగ్స్ అనేటి ప్రొటెక్టివ్ వింగ్స్ గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అనేది మనకి ఉంటుంది. తర్వాత పైన లేయర్ వచ్చేసి కాటన్ సాఫ్టీగా ఉంటుంది. కాటన్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి వాడుతున్న ప్రతి ఒక్క మహిళ కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. అండ్ ఆనియన్ చిప్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇది ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో రెడీ చేయడం వల్ల ఇది చాలా వరకు బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా ఆనియన్ మళ్ళీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వడానికి ప్లస్ పొత్తి కడుపు నొప్పి రాకుండా ఉండడానికి ఇది స్పెషల్ గా యూస్ అవుతుంది. 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇందులో వచ్చిన లేయర్స్ లో అబ్జర్వేటివ్ పాలిమర్ సెంటర్ షీట్ అనేది ఉంటుంది. దానివల్ల స్పీడ్ గా అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ అనేది మన నాప్కిన్ లో ఉంటుంది. బ్రీతబుల్ కాటన్ అనేది టాప్ టు డౌన్వర్డ్స్ వరకే ఉంటుంది లీడర్స్. ప్రతి ఒక్క లేయర్ కూడా మంచిగా బ్రీతబుల్ ఉంటుంది. అండ్ టచ్ ఇట్ మనది అనేది కెమికల్ ఫ్రీ గ్లో ఉంటుండడం వల్ల అది మన స్కిన్ కి టచ్ అయినా కూడా ర్యాషెస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఎలాంటి ఇష్యూస్ అనేది రావు. ప్లస్ లాస్ట్ బయట అదర్ ప్రొడక్ట్స్ లో మనకి డే ఆర్ నైట్ ఏదో ఒక పర్పస్ లో మాత్రమే యూస్ కోసం ప్రోడక్ట్ లాంచ్ చేశారు. కానీ మన కంపెనీ మాత్రం బోత్ డే కి నైట్ కి కంఫర్ట్ గా ఉండే విధంగా మనకి ఇది రెడీ చేయడం జరిగింది లీడర్స్. అండ్ ఇందాక ఆనియన్ చిప్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అని చెప్పాను కదా, దాని గురించి ఇక్కడ కొంచెం బ్రీఫ్ గా ఉంది. సో ఇది ఏంటిదంటే ఐరన్ మెటబాలిజం హెల్ప్ చేస్తుంది. ప్రివెంట్ స్కిన్ ఇరిటేషన్ కి సంబంధించి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచడానికి యూజ్ చేస్తుంది. అండ్ మెటబాలిజం ని కూడా మెటబాలిజం అంటే మన శరీరం అనేది ఎలా రియాక్ట్ అవ్వాలో నార్మల్ డేస్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో
అలానే ఆ టైంలో కూడా రియాక్ట్ ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేది మంచిగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. మజిల్స్ మనకి ఏదైతే డిస్కంఫర్ట్స్ వీటిని తగ్గించడానికి స్పెషల్ గా యూస్ అవుతుంది. అండ్ నేచర్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. సో బ్యాక్టీరియా కూడా స్ప్రెడ్ కానివ్వదు. ఇది హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంది. దానంతలా అది లైక్ మనం ఏదైతే ఆనియన్ చిప్ ఉందో అది పొద్దున సూర్యకిరణాలతో రెడీ చేయడం వల్ల అది ఇన్బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి అది స్వతహాగా ఆక్సిజన్ అనేది క్రియేట్ చేసుకునే కెపాసిటీ దాంట్లో ఉంటుంది లీడర్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను పొద్దు కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. సో సో ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ఇవి నాప్కిన్స్ అదర్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. సార్ మాకు ఆ ప్రోడక్ట్ లో అంత ఉంది, ఈ ప్రోడక్ట్ లో ఈ విధంగా ఉంది అని అంటారు కదా. మరి మేము ఆ ప్రోడక్ట్స్ కి ఏమేమి చెప్పగలుగుతాము అని కూడా మీకు డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో దాని గురించి ఏంటిదంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఉండే కొన్ని కామన్ పాయింట్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ కంఫర్ట్ జోన్ కి వస్తే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసుకునే దాంట్లో కాటన్ టాప్ సాఫ్ట్ కార్నర్ లేయర్ అని చెప్తారు కానీ అది ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ప్లాస్టిక్ తో ఉండడం వల్ల లేడీస్ కి కొంచెం ఇబ్బందిగా యూస్ అవుతుంది. స్టాండర్డ్ గా ఉంటుంది. వింగ్స్ అనేది లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేది అదర్ ప్రోడక్ట్ లో ఉంటాయి. మెటీరియల్ అనేది అంత క్వాలిటీగా మెయింటైన్ చేయరు. అండ్ ఇది డే ఆర్ నైట్ నేను ముందే చెప్పాను కదా ఏదో ఒక పర్పస్ కి మాత్రమే యూజ్ అయ్యే విధంగా అదర్ ప్రోడక్ట్ అనేది రెడీ చేయడం జరిగింది. మన డియో గార్డెన్ సాఫ్ట్ అండ్ కాటన్ తో ఉండడం వల్ల ఫస్ట్ లేయర్ స్మూత్ గా ఉంటది, ఇరిటేషన్ ఫ్రీగా ఉంటుంది లీడర్. అండ్ ప్రొటెక్టివ్ గా ఉంటాయి. 360 డిగ్రీస్ లో మనకి ఎయిర్ లేయర్డ్ పేపర్ తో ఉంటుంది కాబట్టి బ్యాగ్ కూడా లీకేజ్ కాకుండా ఉంటుంది. సూపర్ అబ్జర్వేటివ్ పవర్ అనేది మన నాప్కిన్ అనేది ఉంటుంది. డిజైన్ ఫర్ బోత్ డే కి నైట్ కి నేను ఇందాక డిస్కస్ చేసినట్టు డే కి అండ్ నైట్ కి రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్రొటెక్షన్ వైజ్ గా హెల్త్ హైజీనిక్ వైజ్ గా ఏంటంటే రెగ్యులర్ గా యూస్ చేసుకునేవి యాంటీ బ్యాక్టీరియా ప్రొటెక్షన్ అనేది ఉండదు. లిమిటెడ్ బ్రీతబుల్ ట్రాప్స్ అంటే లేయర్స్ అనేవి ఉంటాయి. ర్యాషెస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రెగ్యులర్ గా కొంచెం ఆ గ్లూ అనేది కూడా కెమికలైజ్డ్ ఉండడం వల్ల అది మనకి యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. కంఫర్ట్ గా మాత్రం ఫీల్ కాము. సో మన డియో గార్డెన్ ఫ్లై ఏంటిదంటే యాంటీ బ్యాక్టీరియల్ లేయర్ విత్ ఆనియన్ షేప్ ఉండడం వల్ల అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఉంటుంది. టాప్ టు బాటమ్ వరకు బ్రీతబుల్ లేయర్స్ అనేవి మనకి ఉంటాయి. మన గ్లూలో కూడా ఎలాంటి కెమికలైజ్డ్ ఉండవు. దాని వల్ల మనం సేఫ్ గా ఉంటాము. లాంగ్ టర్మ్ యూస్ చేసుకోగలుగుతాము. ఫ్రెష్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మన నాప్కిన్ అనేది యూస్ చేసుకోవడం జరుగుతుంది లీడర్స్. సో బయట ప్రోడక్ట్స్ లో చూస్తున్న వరకు 7 నుంచి 12 రీటైల్ ప్రైస్ అనేది ఒక్క నాప్కిన్ పైన పడుతూ ఉంటది. అది డైరెక్ట్ సెల్లింగ్ కి వెళ్తే 15 నుంచి 18 వరకు పడుతూ ఉంటది. మన వెస్టేజ్ లో మినిమం ఒక్క నాప్కిన్ కి 19 రూపీస్ అనేది పడుతుంది లీడర్స్. అండ్ మీకు ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ఈ స్లైడ్ ఒక్కటి చూడండి మీరు మీకు అర్థమైపోతుంది. సో ఈ స్లైడ్స్ లో మనకి అదర్ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. సో మన డియో గార్డెన్ ఉంది. సో మన డియో గార్డెన్ లో అబ్జర్వేటివ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్ గా ఉంటుంది. లేయర్ అనేది ఫ్రెండ్లీగా ఉంటుంది. 360 డిగ్రీస్ ఎయిర్ లేయర్ అనేది వింగ్స్ అనేది మన దగ్గరలో మన దాంట్లో ఉంటాయి. నాన్ టాక్సిక్ గ్లో కూడా మన దాంట్లో ఉంటుంది. బ్రీతబుల్ బాటన్ అండ్ FIR టెక్నాలజీ మన దాంట్లో ఉంది. అండ్ వన్ ప్యాక్ విత్ బోత్ నైట్ అండ్ డే అని చెప్పాము. అండ్ బిజినెస్ పర్పస్ లో కూడా మనది యూజ్ చేస్తాము. ఇది చేంజ్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది తీసుకురాగలుగుతుంది లీడర్స్. ఎందుకంటే మన సక్సెస్ స్టోరీలో ఎంతమంది లేడీస్ ఉన్నారో ఈ డియో గార్డెన్ అనేది చెప్తుంది. సో ప్రతి ఒక్క రోజు మీరు మినిమం ఒక 10 ప్యాకెట్స్ మీరు మూవ్ చేయగలిగితే బాగుంటుంది లీడర్స్. అండ్ థ్యాంక్ యూ. ఇంత మంచి సెక్షన్ ని నాకు ఇచ్చినందుకు భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మా అందరి కోసం షేర్ చేసినందుకు. లీడర్స్ ఎవరైనా హోస్టింగ్ చేయడానికి కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి. హోస్టింగ్ చేయడానికి, ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎవరైనా